ఉదయం నుండి సాయంత్రం వరకు మనం ఎన్ని పొరపాట్లు చేస్తామో అని వెతుకుతూనే ఉంటాము. అలాగే ఇతరుల పొరపాట్లు ఎన్ని చూస్తాము. మీకు వెంటనే తెలిసిపోతుంది మీ సొంత పొరపాటు ఏమాత్రమూ కనిపించదు. బహుశా ఎంతో కష్టం మీద 1, 2 కనిపించచ్చు. ఏవి కనిపిస్తాయో అవి ఇతరులవే ఎక్కువగా ఉంటుంది. ఇంకా మన అహంకారం ఎలాంటిదంటే తెలిసినప్పటికీ కూడా ఇతరుల పొరపాట్లు కనిపించినప్పుడు బుద్ధి మందగించిపోతుంది. ఇంకా బుద్ధికి మసక కమ్ముతుంది. అహంకారంకు సంతోషం కలుగుతుంది. బుద్ధి ఉందే ఎంతో లోపలికి బయటికి గంతులు వేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఎప్పుడైనా ఇతరుల తప్పులని చూపుతుంది బుద్ధి. దానికి అనిపిస్తుంది, వాహ్, నేను మాత్రం సరిగ్గా ఉన్నాను, ఎదుటివారదే తప్పు, అందువల్లే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. ఎప్పుడైతే ఇలాంటి సమాధానం బుద్ధికి దొరుకుతుందో అప్పుడు ఈ లోపలి గంతులు ఆగిపోతాయి. బుద్ధి శాంతిస్తుంది. ఇంకా అహంకారం కూడా చల్లపడిపోతుంది. బుద్ధికి సమాధానం కావాలి. లోపల ఏదైనా సందేహం కలిగితే ఆ సందేహాన్ని తీర్చడానికి దానికి సమాధానం కావాలి. దీనికి సమాధానం దొరక్కపోతే గంతులు, హడావిడి, సంచలనం జరుగుతూనే ఉంటాయి. అలా బుద్ధి ఎలాగైతే తన గంతులకు సమాధానాన్ని వెతుక్కుంటుందో ముందు ఇతరుల పొరపాట్లని వెతుకుతుందది. ఏ విధంగా నేను బావున్నాను, నా తప్పు ఏమీ లేదు, వాళ్ళదే తప్పు, ఇలా ఆలోచనలో పడిపోతుంది. అలా ఇతరుల తప్పులు దొరకగానే దానికి చాలా సంతోషం కలుగుతుంది. వావా, నేను చక్కగా ఉన్నాను, నాతో ఏమీ తప్పు జరగలేదు, ఎదుటి వారిదే తప్పు, అందుకే ఇలా జరిగింది. ఈ విధంగా బుద్ధి ఎప్పుడూ ఇతరుల తప్పుల్ని వెతకడంలోనే నిమగ్నమై ఉంటుంది. సొంత తప్పుల్ని ఎప్పుడూ చూపదు. 1,00,000 తప్పులు చేసినప్పటికీ కూడా సొంత తప్పుల్ని ఎప్పుడూ కూడా ప్రొటెక్షన్ చేస్తూ ఉంటుంది. తన తప్పుల్ని ఎప్పుడూ దాచిపెట్టేస్తుంది, బయటపడనీయదు ఎప్పుడూ కూడా. ఇది బుద్ధి యొక్క కార్యం. ఇక మనం బుద్ధి చూపించిన మార్గంలోనే నడుస్తాము. సరైన మార్గంలో నడవము, బుద్ధి చూపినట్లుగానే ప్రవర్తిస్తాము. సరైన బుద్ధి, సరళమైన బుద్ధి అంటే అది ఎప్పుడూ మనకి మనం చేసే తప్పుల్నే చూపిస్తుంది. అక్కడ కూడా దానికి సమాధానం దొరుకుతుంది. స్వయం అపరాధాలను చూసినప్పుడు కూడా దానికి సమాధానం దొరుకుతుంది. అలాగే ఇతరుల తప్పులు చూసినప్పుడు చెడు కర్మ వస్తుంది. ఎంతో చెడు కర్మ లభిస్తుంది, అశాంతి వస్తుంది, అదే సమయంలో వస్తూ ఉంటుంది. ఇంకా మనసులో ఎంతో యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇంకా స్వయం బుద్ధి, స్వయం అపరాధాల్ని ఉంటే అది శాంతంగా అయిపోతుంది. పర్మనెంట్గా శాంతి మార్గంలో నడుస్తుంది, నెమ్మది ఇస్తుంది కూడా. ఈ విధంగా తప్పులను గమనించడం చాలా అవసరం. మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం గుర్తించండి. నిర్మా, నేను చెప్పేదేంటంటే తప్పు చేసిన వాడే అనుభవిస్తాడు. మనం అనుభవిస్తున్నామని, అయితే మనం తప్పు చేస్తున్నామని ఎలా తెలుస్తుంది మనం తప్పు చేసిన వల్లే అనుభవిస్తున్నామని? ఇలాంటి ప్రశ్నే మన జీవితంలో ఏర్పడుతూ ఉంటుంది.
ఎలా అంటే మీరు రోడ్డుపై నడిచి వెడుతున్నారు. ఉన్నట్టుండి ఎవరో వస్తారు. మీ జేబు కత్తిరించి వెళ్ళిపోతారు. అప్పుడు మీ జేబులో 4-5 వేల రూపాయలు ఉంటాయి. అందువల్ల మీరు ఎంతో బాధతో గట్టిగా అరుస్తారు. గట్టిగా అరుస్తారు. ఆ జేబు దొంగని పట్టుకుని తిడతారు కూడా. ఇంకా నెల మొత్తం సంపాదన తీసుకుని పోయాడు. ఇక మీకు ఏడుపు కూడా వస్తుంది. ఏడుస్తారు కూడా. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ విషయంలో మీ జేబు కత్తిరించి ఇంకోరు ఎవరో ఓ దొంగ పారిపోయాడు. ఈ రెండింటిలో ప్రస్తుతం ఎవరు ఎక్కువ బాధపడుతున్నారు? ప్రస్తుతం ఈ సమయంలో నేనే అనుభవిస్తాను కదా. ఆ మీరు ప్రకృతి న్యాయం ఏం చెప్తోంది? అనుభవిస్తున్నది మీరు చేసిన పాపమే అని. లోకం చట్టం ఏం చెప్తోందంటే జేబు కత్తిరించి వెళ్ళిపోయిన వాణ్ణి తిడతారు. ఎవరి సొమ్ము పోయిందో వారిని కాదు. లౌకిక చట్టం ఇలా చూపుతుంది. ఎప్పుడూ ఇలాగే చూపుతుంది. ఇక నిజమైన చట్టం ఏం చెబుతుందంటే ప్రకృతి చట్టం, భగవంతుడి చట్టం అనుభవించేవాడిదే తప్పు అని. మీరు అనుభవిస్తున్నారు. ఇంకెవరో పండగ చేసుకుంటున్నారు. చేతికి డబ్బు దొరికింది. ఏదో బహుశా ఓ బార్కి వెళ్ళి తాగుతూ ఉండొచ్చు, పేకాడుతూ ఉండొచ్చు. ఇక మీరిక్కడ ఏడుస్తూ ఉంటారు. 100-200 మంది మీ చుట్టూ చేరి ఉంటారు. వారు కూడా మీతో కలిసి బాధపడుతూ ఉంటారు. ఇంకా ఆ దొంగనే దోషి అని అంటారు. కాని నిజానికి మీ తప్పే అది. ఈ రోజున మీ తప్పు దొరికిపోయింది. ఇక ఆ దొంగ దొరికినప్పుడు అతని తప్పు దొరుకుతుంది. ఎందుకంటే అప్పుడు అతను అనుభవిస్తాడు. ఇప్పుడు సంతోషంగానే ఉన్నాడు. కాని ఈరోజు మీరు అనుభవిస్తున్నారు. ఇలాగే దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. మీతో తప్పు ఎక్కడో ఓ చోట ఉండిపోయింది. బహుశా వెతికితే ఎక్కడో ఓ చోట మీ తప్పు మీకు కనిపిస్తుంది కూడా. ఎలా అంటే ఎవరినో తిట్టి ఉంటారు, లేకపోతే మీలో అహంకారం వచ్చి ఉంటుంది, లేదా అక్కడ ఇక్కడి నుండి చెడు సంపాదన వచ్చి ఉండి ఉంటుంది. అది ఇలా పోయి మీకు మంచే చేసింది. మీలో చెడు ఇక పూర్తిగా పోయిందన్నట్టు. ఒక్కొక్కసారి ఆఫీసర్లు మనం ఏ తప్పు చేయకుండానే మనల్ని తిడతారు. మన పై అధికారులు ఉంటారు కదా, వాళ్ళు దానికి కారణం ఏంటి? మనకి చాలాసార్లు ఏమవుతుందంటే మన తప్పులు మనకి కనిపించవు, ఇతరులవే కనిపిస్తాయి. ఎంతో వెతికిన తర్వాత మాత్రమే కొంచెం విచక్షణ ఉన్నా కూడా మన తప్పు మనకు కనిపించదు. ఇక చెప్పేది ఏమిటంటే ఏ తప్పు చేయకుండా మాత్రం మనం బాధపడం కూడా. అప్పుడప్పుడు శిక్షణలో కూడా తప్పు జరుగుతూ ఉంటుంది. కిందటి జన్మలో పొరపాటు జరిగి ఉండొచ్చు. దాని ఫలం ఈరోజు వచ్చి ఉంటుంది. మీకు ఏమీ తెలీదు కాని ఏదో జరిగే ఉంటుంది. ఏదో జరిగే. మన భారతదేశంలో పునర్జన్మ, కర్మ సిద్ధాంతం ఇలాంటి విషయాల్ని మనం చక్కగా నమ్ముతాము. ఇంకా ఈ నమ్మకమే మన దేశం ధార్మిక సంస్కారం అవుతుంది. దీనివల్లే మన దేశంలో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా మనం సుఖశాంతులతోనే ఉంటున్నాము. తెలిసిందా? ఏదో ఒక ఆధారం కావాలి మనిషికి.
బయటి భౌతిక ఆధారం తక్కువగా ఉంటే లోపలి ఆంతరిక సుఖం, ధార్మిక సుఖం ఆధారం అవుతుంది. ఎప్పుడో ఒకసారి అయినా మనిషి సుఖంగా ఉంటాడు. మరి ఎంతో కొంత వారి జీవితంలో సుఖం ఉండొచ్చు. తెలిసిందా? మీరిప్పుడు అనుభవిస్తున్న దానికి కారణం తెలిసిందా లేదా? ఇప్పుడే తెలిసింది కొంచెం కొంచెం. మనం చేసిన తప్పులైనా అయి ఉంటాయి, లేకపోతే మనకు కనపడినవి మనం చేసిన తప్పులైనా అయి ఉంటాయి. ఆ రోడ్డుపై నడుస్తున్నారు, ఎవరో ఓ ట్రక్ వాడు వచ్చి మిమ్మల్ని గుద్దేశాడు, పడిపోయారు. మీరు మీ కాలు ఎముక విరిగింది, మీరు అరుస్తున్నారు, ఏడుస్తున్నారు. ఇంకా ఆ ట్రక్ వాడు పారిపోయాడు. మీరు ఏడుస్తున్నారు, మీరు బాధపడుతున్నారు. వాడు మాత్రం పారిపోయాడు, బతికిపోయాడు అనుకున్నాడు. సంతోషంగా ఉన్నాడు. ఫ్రెండ్స్కి పార్టీ కూడా ఇస్తుండొచ్చు బహుశా. బతికిపోయాను, నన్నెవ్వరూ పట్టుకోలేకపోయారు అలా అనుకుంటాడు. మీరు మాత్రం అలా అరిచి అరిచి ఏడ్చినా ఎవ్వరూ అడిగేవాళ్ళు కూడా లేరు, అడిగేవాళ్ళుండరు. ఇలాంటి స్థితి ఒక్కోసారి ఎదురవుతుంది. ఇదంతా మనం చేసిన పాపమే. తెలిసిందా? ఒకటి రెండు ప్రశ్న ఏంటంటే, ఏ మనిషి అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుడతాడో లేక ఏ క్లాస్లో పుడతాడో తను సంపాదించింది ప్రకృతి వల్ల నిశ్చయించింది ఏదైనా ఉందా? తను ఎంత సంపాదించాలి, లేకపోతే భారతదేశం సంపాదించిన డబ్బంతా తన దగ్గరే ఉంచుకోవాలా, అలా తను అనుకుంటున్నాడా, లేకపోతే ప్రకృతి ఏదైనా నిశ్చయించిందా ఇంతే డబ్బు తను సంపాదించాలని? ఇది మొదటి ప్రశ్న. లేదు, ప్రతి మనిషికి మనసులో నేను కోటీశ్వరుని కావాలి అని ఉంటుంది. చిన్ని ఆశతో ఎవరూ జీవించరు కదా. ఆశలు పెద్ద పెద్దవే ఉంటాయి. వారి వద్ద ఉన్నదానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ కావాలన్న ఆశ ఉంటుంది, సంపాదించాలని. ప్రతి ఒక్కరికి అంత ప్రాప్తి లభించదన్నమాట. దానికి కారణం ఎంత కష్టపడ్డా, ఎంత శ్రమపడ్డా కూడా అతనికి కొంత హద్దు ఏర్పడుతుంది. అందుకని జ్ఞానులు చెప్తారు, మన వద్దకు వచ్చిన డబ్బుని కొంత కష్టం వల్ల వస్తుంది, తెలివి వల్ల వస్తుంది. ఇలా ప్రతిసారి అనుకుంటూ ఉంటాం. కాని ఇది ఎంత నిజమన్నది మీరే అన్వేషించాలి. తెలివితో సంపాదిస్తే గనక తెలివిగల వారు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. మీ సేటు కోటీశ్వరుడు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తాడు, కాని టెలిఫోన్లో వచ్చింది ఇచ్చాను అంటాడు, కాని కోట్లొస్తుంటాయి. ఇంకా తెలివిగల వారందరూ ఆయన అకౌంటెంటు, చార్టెడ్ అకౌంటెంటు, మేనేజరు, వీళ్ళందరూ తెలివైనవారే, చాలా తెలివైనవారు. శ్రమంతా వీళ్లే పడతారు మరి. కాని మజా మాత్రం సేట్ చేస్తున్నాడు. అతనికేమీ రాదు. ఇంత శ్రమ పడ్డాక కష్టం మీద ఇంతే వస్తుంది. తెలివితో సంపాదించలేమన్నమాట. ఇంకేదో ఉంది. పుట్టినప్పటి నుండి అన్నీ గమనించండి. ఎలా పుట్టావు, ఏముంది మునుపు, ఇక్కడ దాని ముందు నుండి ఉన్న సంపాదన ఎంత, కిందటి జన్మ పుణ్యం మూట కట్టుకుని వస్తాం కదా మరి. అతను సంపాదిస్తాడు. కష్టపడేవారు ఎంతోమంది ఉన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు శ్రమ పడతారు, తలపై బరువును మోస్తూ వెళ్తారు. వారికి ఏమీ లభించదు, దాని ఫలం కూడా ఉండదు. ఇది కాంట్రాడిక్టరీగా ఉంటుంది. ఏమీ చేయని వారికి ఎంతో లభిస్తుంది,
ఎంతో కష్టపడే వారికి నేను ఇంత చేశాను అందుకే దొరికింది అనిపిస్తుంది. కానీ కష్టపడి సంపాదిస్తూ ఉంటాడు. అదే వ్యక్తి తన జీవితంలో ఒక్కోసారి ఎంతో కష్టపడ్డాక కూడా ఏమీ దొరకదు. ఎలా ఉన్నది అలాగే. అదే కష్టం. అన్నీ అలాగే ఉంటాయి. తెలిసిందా? నిరుమా, నాకు పెళ్ళైనప్పుడు మా అత్తగారు లేరు, ఆడపడుచు ఉంది. అయితే ఆడపడిచే ఇంటికి పెద్దన్నమాట. అంతా ఆమె చూసుకునేది. ఇప్పుడు కూడా ఇంట్లో ఏదైనా నిర్ణయం ఏదైనా చెయ్యాలి అంటే అంతా మాటే చెల్లుతుంది. నన్ను నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా ఉంటుంది. ఇందులో నాకు ఈగో కూడా హర్ట్ అవుతుంది. ఎలా అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది మరి? అంగీకరించేయి. అత్తగారిలాగానే ఆడపడుచు కూడా పెద్దది, మొదటి నుండి అంతా ఆమె చూసుకుంది అనుకోండి. అది ఆమె స్థానం అయిపోయింది. ఇక మరి మనం మనసులో ఆమె స్థానం అత్తగారిది కాదు అలా అని అనుకుంటున్నాము. కానీ మనం దాన్ని చేంజ్ చేయాలి. సంబంధంతో కాకపోయినప్పటికీ ఆమె అత్తగారిలాగానే మరి ప్రవర్తించింది, ఇంటిని చూసుకుంది. అలా మరి తల్లి పోయాక ఇల్లుని చూసుకుంది, తమ్ముణ్ణి పెంచి పెద్ద చేసింది, తండ్రిని కూడా ఆమె చూసుకుని ఉంటుంది. ఆమె స్థానం తల్లి స్థానమే అయిపోయింది కదా. మరి అందరి దృష్టి అలాగే ఉంటుంది. మీరు తర్వాత వచ్చారు, అందువల్ల మీ విషయం మీకు కనిపించదు. కానీ అందరి దృష్టి ఇలాగే ఉంటుంది. మీరు అందరినీ దృష్టిని మార్చలేరు కదా. మీరు కష్టపడుతున్నారు గాని ఏమీ లభించదన్నమాట. మీరే మారండి. పెద్దవాళ్లున్నారు, వీళ్ల స్థానం అమ్మ స్థానమే అని, నాకు కూడా ఆమె తల్లి లాంటిదే అని. అప్పుడు మీకు అనిపిస్తుంది మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అని. ఇది మీ ఆలోచన మాత్రమే కావచ్చు, వారిది కాదు. ఒకవేళ ఆమె అన్నీ తన బాధ్యత అని చేస్తుంటే గనక, ఇల్లు నడుపుతుంటే మీరు సంతోషించాలి. నాకు ఇంత బాధ్యత తగ్గింది అని, నా అటెన్షన్ నేను నా పిల్లలపై, భర్తపై చూపించచ్చు అని. ఇంటి బాధ్యత నాపై లేదు, హాయిగా ఉన్నాను అనుకోండి, మంచిదే కదా. కానీ స్త్రీ తత్వం ఏమిటంటే ఏవీ నచ్చవు, ఈర్ష్యపడుతూ ఉంటుంది, పొజిటివ్నెస్ వస్తుంది. ఆడపడుచు కాకపోతే ఏమిటి, ఆ అత్తగారున్నా కూడా ఇంట్లో నా స్థానం నాకుండి తీరాలి అనిపిస్తుంది. నాకేంటి దొరికింది, నేను ఆలోచించినట్లుగా ఇల్లు ఎందుకు నడవదు, నేను చెప్తే నాకు నా భర్త వినాలి, నా ప్రకారంగా అంతా ఉండాలి. ఇది ప్రకృతి సహజమే. దీనివల్లే ఎన్నో ఇబ్బందులు, మనం ఇంకా బాధపడ్డం అవుతుంది. సైకాలజీ ఇది. అత్తగారింటికి పెళ్ళయ్యాక వెళ్లే మొదట్లో అంతా సరిగ్గానే ఉంటుంది మరి. కాని తర్వాతే ఇంకా ఎప్పుడైతే నా భర్త నా వశంలోనే ఉన్నాడు ఇంకా అని, ఇక ఆమె కాలు ఇంకా ఇంకా పెద్దదవుతూ ఉంటుంది, వైడ్ అవుతూ ఉంటుంది. అనుకుంటుంది మా అత్తగారు కూడా నేను చెప్పిందే వినాలి అని, మావగారు కూడా చెప్పినట్టుగానే వినాలి అని. ప్రతి ఒక్కరూ నేనెలా చెప్తే అలాగే వినాలి. మొత్తం ఇంటిని కంట్రోల్ నా దగ్గరికి వచ్చేయాలి. ఇంట్లో ముందు నుండి ఉన్న అత్తగారు, ఆడపడుచు వాళ్ళ ముందు నుండే కంట్రోల్ చేసి ఉంచారు. వారు కూడా స్త్రీలే కదా మరి, వారిని కూడా ఇదే గుణం బాధిస్తోంది. అందువల్ల ఆమెకు కూడా కోడలిపై కాన్ఫిడెన్స్ ఉండదు. ఎలా ఇన్నాళ్ల నుండి ఆమె ఇంటిని చూసుకుందో కోడలు పాడు చేస్తుంది అనిపిస్తుంది. మరి నా వైపు నుండి పొజెసివ్నెస్ అయితే దీన్ని పోగొట్టడానికి బ్రాడ్ మైండ్ ఉండాలని చెప్తున్నారు. నోబుల్ మైండ్ ఉంచుకో, చక్కగా ఆలోచించు. మరి ఇంట్లో అన్నీ నేను చెప్పినట్టుగా నన్నడిగే చెయ్యాలి, నాకు స్థానం ఉండాలి, నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు అలా కాకుండా దీన్ని పాజిటివ్గా ఆలోచించు. నా జీవితంలో ఆడపడుచు, అత్తగారు ఎంత హెల్ప్ఫుల్గా ఉంటున్నారు, ఇంట్లో పెద్ద పెద్ద నిర్ణయాలు వాళ్ల సలహాల ప్రకారం చేస్తున్నారు. పొరపాటు ఏదైనా అయితే గనక మంచైనా వాళ్లపైనే పడుతుంది.
నేను తీసుకుంటే నా పైకి వస్తుంది. ఇంకా నాకంటే ఎక్కువ అనుభవం వాళ్ళకే ఉంది. ఎక్కువ తెలివి, ఎక్కువ జ్ఞానం, చదువుకున్నవారు. అందుకే ఇల్లు చూసుకోగలుగుతున్నారు. దీన్నే యాక్సెప్ట్ చెయ్యి. దీన్నే బ్రాడ్ మైండ్ అంటారు, నోబుల్ మైండ్ అంటారు. ఎప్రిషియేట్ చేయడం నేర్చుకో. ఎవరి మంచితనానైనా మీరు ఎప్రిషియేట్ చేయడం నేర్చుకుంటే, ఎప్రిషియేట్ చేస్తున్న కొద్దీ అలాగే మీ నోబిలిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎదుటివారి మంచితనం వల్ల మీలో కూడా మంచితనం పెరుగుతుంది. లేకుంటే గనక మీ చెడుతనం నుండి ఎప్పటికీ మీరిక బయటపడలేరు. ఇంతేకాదు, అంత ఎక్కువ చెడు వల్ల మీకే ఎక్కువగా నష్టం చేకూరుతుంది. ఈ సంస్కారం మీ పిల్లలపై కూడా పడుతుంది. నోబిలిటీతో మీరు ఉంటే గనక పిల్లలు కూడా నోబుల్ అవుతారు, బ్రాడ్ మైండ్తో ఉంటారు. మీరు చూసే దృష్టినే మార్చుకోవాల్సి ఉంటుంది. కొత్త దృష్టితో చూడండి, కొత్త మార్గాన్ని ఎంచుకోండి. తెలిసిందా? మీకు శాంతి లభిస్తుంది, ఇంట్లో వాళ్లకు కూడా శాంతి లభిస్తుంది. మీకనిపిస్తుంది మీరే మనసులో బాధపడుతున్నారు అని. ఆడపడుచుని తిట్టుకుంటారు, అప్పుడప్పుడు భర్తను కూడా తిడతారు. నాదేమీ చెల్లదు, అంతా ఆమె చెప్పిందే వింటారు. ఇలా మీ సైకాలజీ మారుతుంది కదా? ఆ, అవునా? అవును. దానివల్ల మీకే బాధ కలుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో ప్రేమ వంటి వాతావరణం ఉండదన్నమాట. ఇంట్లో విభేదాలు ఏర్పడతాయి. మీరే పెద్ద మనసు చేసుకోండి, అన్నీ వదిలేయండి. మీరెంత వదిలేస్తే అంతే మీకు ఎంతో నుండి ఆనందం, సంతోషం లభిస్తుంది. పట్టుకుని కూర్చుంటే బాధ కలుగుతుంది. మీరు బాధపడతారు, ఇతరులు కూడా బాధపెడతారు. తెలిసిందా?